థ్యాంక్ యూ. ఈరోజు లక్ష్మీ గురు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మాతాజీకి మనం ఇందాక 4 విషయాలని కరెక్ట్ చెప్పుకున్నాం. నా డ్యూటీలో కొంచెం మనం ఉండాలనేది ఏంటంటే ఈ దేహం ఈ ఆసనాసు చేయటం, ప్రాణాయామం చేయటం, దేహ ఎక్సర్సైజ్ చేయటం, ఇది మనకి దేహం ఉన్నన్నాళ్ళు ఆసనాలు చేయాలి, ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామం చేయాలి. ఇది అనేది పర్ఫెక్ట్గా అందరూ చేయాలి, ఎందుకంటే దీన్ని వాడుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్. కానీ అంటే మనకేంటంటే షుగర్, బెడ్ ప్రెషర్స్, ఈ రాటా కరోనా అంటే 3 మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం. ఈ మూటికి హాస్పిటల్లో తెలివితేటలు మన తెలివిగా ఉన్నామంటే ఈ మూటి కోసం మనం ఉపయోగించడానికి కోసం తెలివితేటలు. ఆత్మస్థితికి తెలివితేటలు అవసరం లేదు. ఆత్మని తెలుసుకోవడానికి కోసం తెలివితేటలు అవసరం లేదు. ఈ బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో, బిజినెస్లో, ఆఫీస్లో డెవలప్మెంట్ చేయాలి, రియల్ ఎట్లా అట్లా అమ్మ సార్ ఒకటి అమ్మితే 10 వస్తుంది, ఎన్ని తెలివితేటలు ఉపయోగించాలి. అది మన బతుకు తెరుకొని తప్పులేదు. సరే భార్య దగ్గర కొంచెం 2 అబద్ధాలు ఆడాలి, ఏం పర్లేదు అంటే కామెడీ కలిసిపోవడానికి సహజం తెలివితేటలు వాడాలి, తప్పులేదు. ఈ దేహం దగ్గర మనకు ఎక్సర్సైజ్ చేయాలి, వీటిని వాడాలి. కానీ ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు మనం ఈ తెలివితేటలు, ఈ బిజినెస్ మైండ్ అన్ని పెట్టేసి సూక్ష్మంగా శరణోగతి అవ్వాలి. ఇది ఈ 3 ఏంటంటే ఈ 3 సింహాలు అంటాం మనం. ప్రపంచం ఒక సింహం, సంసారం 2వ సింహం, 3వ సింహం దేహం. కనిపించిన 4వ సింహం ఆత్మ. మనం ఈ 3 గురించి తెలియకుండా డైరెక్టర్ ఈ ఆత్మని గురించి మనం తెలుసుకోలేము. ఒక సినిమా మీరు క్లైమాక్స్ లోకి వెళ్ళి ఓపిక సినిమా చూడకుండా లాస్ట్ క్లైమాక్స్కి వెళ్ళారు సడన్గా థియేటర్లోకి, అసలు ఏం అర్థం కాదు. వీళ్ళని ఎందుకు కొట్టుకుంటున్నారు, వాడేవుడు ఈడేవుడు, వాళ్ళకే సంబంధం, ఇతన్ని చనిపోతున్నాడు, ఇతన్ని కొడుతున్నాడు, నీకు బుద్ధి లేదా అంటే ఎందుకు అంటున్నాడు వీడు అనేది కనిపించగా ఉండదు లేదా. ఆర్డర్గా స్టార్టింగ్ నుంచి మనం వెళ్ళగలిగితే ఓహో వీళ్ళని వీడు తప్పు చేస్తూ వచ్చాడు, హీరో భరించాడు దాన్ని, క్లైమాక్స్ లో బర్న్ అయిపోయి కత్తి తీసుకొని నడుపుతున్నాడని మీ సినిమా చేస్తాం, మీరు చూస్తున్నారు. లాస్ట్లో వెళ్ళి నరికేస్తాడు, హీరో జయ అంటారు, నవ్వుకుంటే సినిమా షో అంటారు, బయటకు వస్తాం. ఇది మీకు ఒక క్లారిటీ తెలియాలి. అట్లాగానే ప్రపంచం, సంసారం, దేహం, ఈ 3 సినిమాల గురించి మనకు తెలిస్తేనే నెక్స్ట్ క్లైమాక్స్ అయిన ఆత్మ గురించి మనకు తెలుస్తుంది. మనం ఏంటంటే ఈ 3 మీద మనం బీజీగా ఉండిపోయి 24 hours బిజినెస్, లాభాలు, ఫ్యామిలీలో ఆవు అని చెప్పి దేహంలో రంగుతులు, వీటితోటి మనం కొట్టిపెట్లాడిపోతూ దాని గురించి వెళ్ళటానికి మనకు సమయం పట్టట్లేదు. కాబట్టి కొంచెం క్లైమాక్స్, ఏ సినిమా అయినా కానీ క్లైమాక్స్ బాగుందంటే సినిమా హిట్ అంటారు. తెలుసుగా మీకు అందరికీ. ఇంట్రడక్షన్, ఓపెనింగ్ పెద్దగా అవసరం లేదు, 4 సాంగ్స్, ఒక ఇంట్రడక్షన్ పైతే వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్ కథ చెప్పాలి అతనికి, ఇప్పుడు డైరెక్టర్ అనే వాళ్ళకి, ఆడియన్స్కి. ఫస్ట్ హాఫ్ పెద్ద కథ అవసరం, హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ ఆయన తోపండి తురువండి, విలన్ పలానా చోట చేస్తుంటాడు, ఇది చేస్తాడు, బిల్డప్, హీరోయిన్ ఒక బిల్డప్స్, మొత్తం ఇంట్రడక్షన్ స్టార్టింగ్ స్టేజ్. అంటే ఒక సినిమాని కొంచెం ఆ బిల్డప్స్ లోనే సినిమా అయిపోద్ది. మన యవనంలో కూడా అసలు మన యవనం లోపల ఉన్నప్పుడు పెద్దగా అసలు ఫస్ట్ హాఫ్ ఇది. కాలేజీలో మీరు చదువుకున్నప్పుడు అందమైన అమలు తిరుగుతుంటారు, లవ్ సీన్స్, జాబ్ కోసం పెళ్లి అవుతాము, 2 పిల్లలు పుడతాయి, ఈ కొట్లాట్లు, హ్యాపీగా ఉంటాం, జాబ్ జీవితం బోర్ అయ్యేది. మీకు ఫస్ట్ హాఫ్ హ్యాపీగా ఉంటది, తెలుసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంటే ఇది బిఫోర్ 50, ఆఫ్టర్ 50 తర్వాత 25 అసలు ఎలా ఉంటది అంటే ఆ ఊహ అంటది. ఇంట్రడక్షన్ 25, మ్యారేజ్ అయిన కాడ నుంచి కొంచెం బాధ్యతలు స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ 25 లో కొంచెం బాధ్యతలు స్టార్ట్ అయ్యి టెన్షన్స్ అయ్యి అది కొంచెం పోరాటం జరుగుతుంటది. మనిషికి ఏంటంటే క్లైమాక్స్ ఆఫ్టర్ 50 చాలా అసలు తీసుకెళ్తా ట్రావెల్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా మందికి అసలు అర్థం కావట్లేదు క్లైమాక్స్ ఎలా వెళ్ళాలని. శక్తి లేకపోతుంది, క్వాలిటీ శక్తి లేదు, ప్రాబ్లం చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, మన బాడీ కోఆపరేట్ చేయదు, తింటే అరగదు, పరిగెత్తాలంటే కాళ్ళు పని చేయవు, మోకాళ్ళు నొప్పులు, చెవులు వినపడవు, కళ్ళు మసలు పడుతుంటే సెకండ్ క్లైమాక్స్ పోరాడాలి కదా మనం. క్లైమాక్స్ వెళితేనే కదా సినిమా ఇట్టు. అక్కడ ఆత్మస్థితి భగవంతుని అక్కడ బాగా పట్టుకోవాలంటే అసలు నిజమైన జర్నీ అది.
అక్కడ కానీ భగవంతుడి స్థితిని నీకు 60-70 కానీ ఆత్మస్థితి కానీ అర్థమైందంటే ఆయన పట్టుకోవాలి గట్టిగా. మనం ఎట్లా అంటే బ్రిడ్జి ఎక్కేటప్పుడు సైకిల్ దొక్కుతాం కదా, ఎక్కేటప్పుడు బ్రిడ్జి దిగేటప్పుడు ఏం చేస్తారు మనం సైకిల్ కాళ్ళు అలా పెట్టేద్దాం, అలా ఉండాలి జీవితం. ఎట్టంటే మనిషి మనం ఏం చేస్తున్నామంటే ఆత్మస్థితి యవనంలో ఉన్నప్పుడు బిజీ ఎక్కాలి, బిఫోర్ 50-60 బిజీ తొక్కుంటే ఎక్కాలి, శక్తి ఉంది. ఆఫ్టర్ 60 మీరు తొక్కకుండా సైకిల్ అలా కూర్చొని వెళ్ళాలి. కానీ ఆఫ్టర్ 60 బ్రిడ్జి ఎక్కాలి, బ్రిడ్జి ఎక్కాలనుకోండి ఎంత కష్టపడతారు చాలా మంది. చాలా కష్టం కదా, ఎనర్జీ లేదు కదా మన దగ్గర. యవనంలో ఉంటే ఎక్కుతావు తొక్కుతావు. అప్పుడు ఏం చేయాలంటే మనం కష్టపడి బిఫోర్ 50 బ్రిడ్జి ఎక్కాలి. బ్రిడ్జి ఎక్కాలంటే ఆత్మ ఎవరు మన ఎవరు తెలుసుకోవాలి. అందుకని ఈ మూటిని గురించి మనం వివరించుకొని ఆత్మస్థితి గురించి మాట్లాడతాం. ప్రపంచం మీ బిజినెస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లాభ నష్టాలు పొగడింతలు సహజం, ఇదంతా మారుతూ ఉంటుంది. కానీ ఒకే రకంగా బట్టి ఉండదు. మీరు ఎవరికైనా ఉంటుందంటే నేను ప్రాబ్లం లేదు. మీ బిజినెస్ మీ జాబులు కావచ్చు, ఒకరోజు మీ ఆఫీసర్ పొగుడుతాడు, జాబ్ చేసే కాడ సూపర్ అంటాడు, ఒకరోజు బుద్ధి లేదంటారు. సహజం మారుతూ ఉంటుంది. ఓకేగా, బిజినెస్ లాసు మీ బిజినెస్ కొట్టుంది కాబట్టి కరెక్ట్గా జనార్దన్ గారు కరెక్ట్గా ఒకే రకంగా ఉన్నదిగా బిజినెస్, ఇదంతా మారుతూ ఉంటుంది. ఓహో, ప్రపంచం అనేది నిరంతరం మారేదే, ఇది మూవింగ్ రివర్ లాగా నిరంతరం మారుతుంది, కానీ ఒకే రకంగా ఉండదు. ఇది తెలుసుకోవాలి. మనం మైండ్ ని ఫిక్స్ చేయాలి. ఓహో, ఇది నిరంతరం మారేది. లాభం వచ్చిందంటే నష్టం వచ్చింది, నష్టం వచ్చిందంటే లాభం వచ్చింది. ఓహో, ఇలా పొగిడేటంటే రేపు తిడతాడు. అర్థమైందా? నిరంతరం మారుతుందని సంగతి మనం క్లారిటీ తెలుసుకోవాలి. అర్థమైతే అప్పుడు దుఃఖానికి టెన్షన్ పడడం, నాకెందుకు లాస్ వచ్చింది, నాకెందుకు లాస్ వచ్చింది అనుకోము. లాస్ వస్తే నెక్స్ట్ లాభం వచ్చింది కదా. నీకు జనార్దన కొట్టు లాస్ వచ్చింది అనుకో, పక్క కొట్టుడు లాభం వచ్చింది కదా, అతను నీ కొట్టుడే కదా. అర్థమైందా? అట్లా ప్రపంచం అనేది నిరంతరం మారుతూ ఉన్నది, దానిలో ఒకే రకంగా ఉండదు. ఇది తెలుసుకోండి. ఇది ఫస్ట్ సింహం. రెండోది సంసారం, దానిలో నిరంతరం మారుతూ ఉంటుంది. మీ ఆవిడ గారు వచ్చి ఏమండి నాకు దొరకటం మీరు చాలా అదృష్టం అండి అంటది ఒక్కొక్కసారి. 4 రోజులు అయిపోయి చీర ఇది కొనిచ్చలేదు, ముందస్తుపోయి నేను ఎందుకు చేసుకుని తిట్టదు, కానీ మనసు లోపల అనుకుంటుంది. సహజమా కాదా? మీరు అంటారు మీ ఆవిడ గారు ఏమండి నువ్వు నా భార్య దొరకటం నాకు ఎంత అదృష్టం. అప్పుడప్పుడు సెంటిమెంట్ ఎలా మనం వాడుతుంటాం. సహజం ఈ సినిమా ఇది. గురుగారు నిజమే కదా. ఆవిడ 4 రోజులు ఏదో అన్నది తీసారు వాళ్ళు బట్టి ముదస్తున్నది నిన్ను చేసుకున్నాను చూడాలని, పక్కింటి ఆవిడ నాకు సంబంధం చూసారు దాన్ని కాదే నిన్ను చేసుకున్నాను చూడాలని మనసులో అనుకుంటాం. కొంతమంది తిడతారు. సహజమా కాదా? సహజమా కాదా? నేను మీకు జరుగుతున్న సహజమని అడుగుతున్నా. మాకు జరుగుతుంది కాబట్టి చెప్పరు కాబట్టి చెబుతున్నాం. పిల్లలు ఒక రోజు నాన్న నువ్వు లేకపోతే నువ్వు వచ్చి తొళ్ళ కూర్చుంటాడు, ఏం కావాలంటాడు కొడుకు, ఒకరోజు పట్టించుకోడు, 2 గంటలు రాడు టెన్షన్స్. సహజమా కాదా? ఇది నిరంతరం మారుతుంది, ఒకే రకముడికి ఉండదు. మనసులోనే సహజం ఇది, ప్రకృతిలోనే ఉంది. ఇది 15 రోజులు ప్రేమగా ఉంటాము, గబక్కడ కోపం వచ్చింది. తిట్టంగా భార్య తిట్టుకుంటాం, అప్పుడు మళ్ళీ ప్రేమ అందరు కలిసి వచ్చింది. సహజం ఇది. కరెక్టేగా? మేము అర్థం చెబితే మీరు సారీ ఏమన్నా మంచి అండి, మీరు నమ్మొద్దు, మీకు జరిగితేనే నమ్మండి. ఈ దేహం మూడోది. ఒకరోజు తింటాం, అరుగుద్ది, బాగా యాక్టివ్గా ఉంటాం, నవ్వుతాం, తెలియకుండా తలనొప్పి వచ్చింది. సహజమేగా? చిరాకు వచ్చింది. ఒకరోజు చెప్పిన తినడం అరగదు. కరెక్టా? ఇది ఒక తెలియనప్పుడు నడువు నొప్పి వచ్చింది, ఒకసారి మోకాలు నొప్పులు వస్తాయి. సహజంగా మారుతుందా లేదా? మారుతుంది కదా. మీరు గమనించాలి, సూక్ష్మంగా ఉంటే అని తెలుస్తుంది ఇది. ఓహో, ఇది నిరంతరం మారుతుంటది, ఇది ఒకే రకంగా ఉండదు. ఇది ప్రపంచం మారుతుంది, సంసారంలో మార్పు జరుగుతుంది, ఈ దేహంలో నిరంతరం మారుతూ ఉంటుంది. ఓహో, చేంజెస్ అవుతూ ఉంటది. మన పళ్ళుల్లో మన హెయిర్ స్టైల్ అని వచ్చుంటది. యాక్సెప్టేషన్స్. ఓహో, నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది ఎంత పెట్టినా, ఎంత నువ్వు దేవుళ్ళకి భగవానికి దండం పెట్టినా కానీ ముసలి అవుద్ది ఫిక్స్. అర్థమైందా? నీ తీర్థకి వెళ్ళు, యాత్రకి ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు అన్ని మంచి పనులు చేయి, కానీ ముసలి అవుద్ది ఫిక్స్. ఇది కొన్ని ఏంటంటే మన చేతుల్లో లేని వాటి గురించి మాట్లాడుతున్నాం. అర్థమైంది? మన చేతుల్లో అన్ని పట్టుకోవాలి కానీ ముసలి అవ్వకూడదని ఎన్ని కలర్లు వేసినా కానీ, మిస్ వాళ్ళకి కలర్ వేసి పొద్దున్నే షేవ్ చేసుకొని
నేను ఎంగ టప్పా టిప్ప నడుస్తున్నా కానీ ఆ సంగతి నీకు తెలుసు, కలర్ వేసిన సంగతి నీకు తెలుసుగా. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, జోక్ మాట్లాడుకోవాలి. ఒక అతను ఇగ్గు పెట్టుకున్నాడు. మాకు సినిమా వాళ్ళు కాబట్టి ఇగ్గు పెట్టుకుని మాకు తెలిసిపోతే ఇగ్గు తప్పు కాదు. అతను ఎయిర్పోర్ట్లో కూర్చొని కర్లింగ్ పెద్ద పెట్టుకుని అప్పుడప్పుడు ఇట్టా అంటే ఎవరికి తెలియదు ఇదే పెద్ద హెయిర్ స్టైల్ అందరూ అనుకోవాలని అతను అప్పుడప్పుడు ఇట్టా ఇట్టా అన్నాడు. అప్పుడు నాకు మనసులో ఆయన చూడకుండా ఆలోచన వచ్చింది, ఈయన ఎందుకు ఇట్టా అంటే జనమందరికీ ఇది ఒరిజినల్ వేయరు అనుకోవాలని ఫీల్ అవుతున్నాడు. మరి ఆయన తెలుసుగా దిగ్గని. అంటే అవతాడోడికి ఇంపార్టెంటా నాకు ఇంపార్టెంటా? సత్యం ఏంటంటే సత్యం నాకు ఇంపార్టెంట్, అవతాడోడే కాదు. మనం ఏంటంటే ధర్మం అంతా కూడా అంటే మనం అంతా కూడా ప్రపంచం కోసం, ప్రపంచం మెప్పుల కోసం, ప్రపంచం కోసం, పొగడింతుల కోసం మనం ఎక్కువ పాటుపడుతున్నాం. కానీ అసలు మన సాటిస్ఫాక్షన్ ఏంటి కాదు. ఇది ఆత్మస్థితి. మన సాటిస్ఫాక్షన్ కోరుకున్న ఆత్మస్థితి, బయట వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేసేది భౌతిక స్థితి. ఇట్లా ఫీల్ అవుతుంటాయి. ఇది ప్రపంచంలో నిరంతరం ఇది మారుతూ ఉంటుంది. అంటే మీకు అర్థమవుతుంది కదా, కొంతమంది పెళ్లిళ్ళ స్థితి కూడా మీరు గమనించామంటే కొద్ది చిన్న చిన్న స్థితిలో ఉన్నప్పుడు పెళ్లిళ్ళకి ఆడంబరాలకు అప్పులు తెచ్చేసి మ్యారేజ్ చేసేసి వడ్డీలు కట్టలేక మొగుడు పెళ్ళం ఫస్ట్ నైట్లు కూడా కుట్లాన జరుగుతుంది. అంటే స్థితిని యాక్సెప్ట్ చేయకపోవటం, నేను పక్కోడి కంటే తక్కువ ఉండకూడదు అంటాం. అలా ఇల్లు వచ్చి 10 లక్షలతో సాజేస్తారు. ఇల్లు ఎవడు వస్తాడు, ఎవరో రెడ్డి గారు వస్తారా, ఈ రాయి ఎందుకు అక్కడ సింగపూర్ రాయి బాగుంది అంటాడు. వీడి స్థితి వాళ్ళు తెలియదు కదా, ఎక్కడైతే మలేషియాలో రాయి బాగుంది అంటాడు. అద్దె ఇద్దే వీడి తసి మాపుడు అయిపోద్ది. ఇంట్లో పడుకుంటే నిద్ర వచ్చుద్ది, అప్పుడు గుర్తొస్తుంటే. ఏది కూడా మన స్థితిని ఇది న్యాచురల్ రియలిజం గా మన స్థితిని కొంచెం రియలిజం ఫాలో అవ్వాలి. ఇవన్నీ భగవంతుడు నచ్చే విషయాలు. మనుషులకు నచ్చాలని ప్రయత్నించొద్దు ఎప్పుడు కూడా. మనుషులు మెప్పుల కోసం బతకొద్దు అనేది మాకు తెలిసిన అనుభవం చెప్తున్నాం. మీ స్థితిగతులను ఆలోచించుకోవాలి. భగవంతుడికి నచ్చేలాగా బతకాలి తప్ప మనుషుల కోసం. ఎందుకంటే వాడు బాగుందంటే పొగుడతాడు, ఏదో వీళ్ళు ఓపెనింగ్ వస్తాడు, సూపర్ అంటే మీరు భలే ఫ్యాన్ అంటే ఇదండి అని చూపిస్తాడు, బాత్రూమ్ చూపిస్తాడు, సింగపూర్ తెచ్చేవాడి ఇది ఆనందం తెప్పించామని అంటారు, ఇల్లు చూపిస్తారు. ఇంటికి వెళ్ళి మొన్న ఓపెనింగ్కి వెళ్ళాము, ఏమండి ఇది సింగపూర్ నుంచి ట్రైల్ వేసామంటే ఫ్యాను అక్కడ నుంచి తెప్పించామన్నాడు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకున్నావా? ఈ దేహం దీన్ని చూపించడం. ఏమండి ఇది ఈ కళ్ళు నేను అమెరికా నుంచి తెప్పించానండి, ఈ చెవులు దుబాయ్ నుంచి తెప్పించానండి, ఈ పొళ్ళు మోటికి నేను తెప్పించాను, హార్ట్ మోటికి అమెరికా నుంచి తెప్పించానండి, తెలివి మోటికి అసలు ఎక్కడో నుంచి తెప్పించానండి. ఏమైనా ఉండగా ఎక్కడ తెప్పించారు అడుగుతారా? తెలుసా మీకు ఏమైనా తెప్పించారు? ఇది ఆయన ఇచ్చింది. ఏమండే ఇన్ని టెక్నాలజీ నాకు ఇచ్చేవే, ఆయనకి ఇప్పుడు నన్ను థ్యాంక్స్ చెప్పావా? దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన ఆయనకి ఒక కారు టొయోటా కారు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఒక ఎండికి ఎంతో కాస్ట్లీ డబ్బులు ఇస్తున్నాం. మరి ఈ మ్యానుఫ్యాక్చర్ చేసానికి ఏమి ఇస్తున్నావు నువ్వు? కరెక్ట్ కళ్ళు ఇక్కడే పెట్టి చెవులు ఇక్కడే పెట్టి చేసినందుకు. అలాగే ఇప్పుడు మూడు విషయాలు నిరంతరం మారుతూ ఉంటుంది. మారన్నది ఆత్మస్థితి. దానికి పుట్టుక లేదు, మరణం లేదు. ఇప్పుడు ఒకే రకంగా పొగిడింతలు పొంగిపోదు, చిట్లు కుంగిపోదు. బాధపడుతుంటే చూస్తుంది, అది ఇడు భయపడుతున్నా చూస్తుంటది, గమనిస్తుంది. మనం ఏంటంటే బాధపడేవాడు చూస్తాం తప్పక బాధపడేవాడు చూసేవాడు చూడాలి. ఈ ఆత్మస్థితి ఏంటంటే, ఇವರು బంగారం వారు వచ్చారు. ఆత్మస్థితి ఏంటంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్నప్పుడు దాన్ని బంగారం డాక్టర్ రండి కూర్చోండి. ఆత్మస్థితి ఈ మూటిలో నిరంతరం మారుతుంది. మారనదే ఆత్మస్థితి ఒకటి ఉంది. దాన్నే పొద్దున్న లెక్చిన తర్వాత, ఇప్పుడు పొద్దున్న చెప్పాను కదా, థ్యాంక్స్ అందరికి థ్యాంక్స్ చెప్పి చూడటాన్ని మాట్లాడని ఒక శక్తి నువ్వు వస్తున్నావమ్మా, థ్యాంక్స్ బావడంతో జీవించటమే. ప్రతి క్షణం కాలు పెట్టినప్పుడు, భూమి మీద కాలు పెట్టినప్పుడు థ్యాంక్స్. పొద్దున్న లేవగానే ఒక థ్యాంక్స్ భావంతో లేవాలి. పొద్దున్న నైట్ చాలా మంది అంటారు నైట్ బాగానే ఉన్నాడండి, భోజనం చేసాడు, బాగానే మాట్లాడండి, తెల్లరి పొద్దున్న లేవలేదండి, నేను మాట్లాడినా విన్నావా లేదా? లేచానంటే పొద్దున్న లేవగానే థ్యాంక్స్. ఓహో చాలా మంది లేవలేదు కాబట్టి నేను లేచాను కాబట్టి నేను ఉపయోగకరంగా ఉండాలి. ఓహో నన్ను లేపాడంటే భగవంతుడు ఏదో ఉపయోగకరంగా ఉండాలి, నా కోసం కాకుండా ఏదో కొంచెం
అనే భావన మనం థ్యాంక్స్ లేవాలన్నమాట. అట్లా ఆత్మస్థితికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ భావంతో, కొంచెం కరుణతోటి, యాక్సెప్టేషన్ తోటి ఆత్మస్థితి ఉంటుంది. ప్రతిదానికి చిన్న విషయాలు, కొన్ని విషయాలు ఆత్మస్థితి ఎలాంటిదంటే, కొన్ని విషయాలు చూడనట్టుగా ఉండాలి, కొన్ని విషయాలు విన్నట్టుగా ఉండాలి, కొన్ని చోట్ల మాట్లాడటానికి నోరుండా మాటలు తెలియనట్టుగా ఉండాలి. ఆత్మస్థితి. కొన్ని నడవటానికి కాళ్ళు ఉండగానే కొన్ని కాళ్ళు లేనట్టుగా కూర్చోవాలి. ఇది ఆత్మస్థితి. అన్నింట్లో ఏలు పెట్టి ఆయన ఎలా అంటాడు, ఈయన ఎలా అంటాడు, ఆ మాటలు చెవులన్నీ ఎక్సుకొని. మనకి రాజకీయంకి మనకు సంబంధం ఉండదు. చాలా మంది మీరు పార్కులు నడుస్తుంటారు, రాజకీయ వాళ్ళు కొట్టుకునేది చూస్తుంటారు. అంటే మనకు సంబంధాల విషయాలని మన బుర్రలో తెచ్చుకుంటున్నాం. అది అన్ని మనం భగవంతుడి స్థితిలో ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి విషయాలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అంటే కొన్ని సంబంధం లేని మాట్లాడిన అవసరం లేని చోట్ల మాట్లాడుకుంటూ ఉంటాం. వినాల్సిన కొన్ని అనవసరాన్ని వినకూడదు. అతను అయితే ఇరుక్కుపోయాడు, కాలు చేతి ఇరుక్కుపోయాడు, శాతనైంది, హెల్ప్ చేయండి, ఇది చేయగలిగింది. చేయలేని దాని గురించి అతను అట్ట చేశాడు, ఈయనట్ట చేయకూడదు, అది అట్ట చేసాడు కూడా, ఇట్ట చేసాడు కూడా. మన మాటల వలన అంటారు చూడు, మాటలకి చింతకాయలు రాలమంటారు, సామెత కిందగా తెలుసుగా. అందుకని ఏంటంటే, ఓహో ఇది మన ఉపయోగకరంగా మనం దీన్ని ఏం చేయలేనప్పుడు ప్రకృతికి వదిలేసేయండి. విశ్వానికి భగవంతుడా ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి వాళ్ళని తెప్పించుకో నువ్వు అని చెప్పి ఆయనకి చెప్పాలి తప్ప, మనం చేయలేని దానికి మనం ఏళ్ళు పెట్టేసి బాధ తప్ప మనకేం లేదు అక్కడ. ఇది భగవంతుడి స్థితిలో భగవంతుడి స్థితిలో ఉండే మార్గాలు చెబుతాను మీకు. ఎందువల్లంటే మన మిత్రులకి చెప్పాల్సింది ఏంటంటే, కొన్ని చోట్ల మాట్లాడుకున్నంత చూడమని ఎందుకోసం అంటే, మనిషి మౌన స్థితి, కొంచెం సైలెన్స్లో ఉండే స్థితే భగవంతుడి స్థితి. మాటకు మాట మాట్లాడటం, వినటం, చూడటాలు అనేది అది జీవతత్వం సంబంధించింది. అది జీవ లక్షణం. అదేంటంటే ఆత్మస్థితి అంటే మాటకు మాట్లాడినప్పుడు మాట్లాడితే మనిషివి, అవతరాడు ఎమోషన్ అయినప్పుడు సైలెన్స్కుంటే భగవంతుడి. మన రోడ్లో కారులో మీరు చూస్తుంటే రోడ్లో చికెన్ తగులుతుంది, నీకు బుద్ధి లేదా, నాకు బుద్ధి లేదు ట్రాఫిక్ అయితే వెనక ఆగుతూ ఉంటుంది. ట్రాఫిక్ అది వెనక పట్టుకోరు, ఇద్దరు కొట్టుకుంటారు, రోడ్లో కొట్టుకుంటారు. మీరు చూస్తుంటారు ట్రాఫిక్ సట్ కొట్టుకుంటారు, నువ్వు అని. అంటే తప్పు కాదు, ఆ క్షణం జరిగిపోయింది. ఒప్పుకోండి, తప్పు నాదేనన్నావా, సరే నాదే బయలుదేరాను అంతే. ఏమన్నా ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా కనెక్ట్ చేసుకోండి తప్ప అక్కడ రోడ్లో సట్లు కొట్టుకున్నందువల్ల వచ్చే లాభం లేదు. ఈ చిన్న అంటే మనం సూక్ష్మంగా ఆలోచించుకోవాలి. అంటే ఎట్లా ఇది మనం ఆత్మస్థితిలో ఫాలో అయ్యే స్థితిగతులు చెబుతున్నాం. మరి ప్రపంచ విషయాల్లో ఉండే 5 విషయాలు మనం ప్రాబ్లం లేదు. అప్పుడు ఏంటంటే మనం మనసు లెవెల్లో నుంచి ఆత్మ లెవెల్లో కొంచెం జీవించాలి. మనసు లెవెల్ ఎలాంటిదంటే, ఈ నల్లగా ఉన్నాడు, ఈ ఎర్రగా ఉన్నాడు, ఇతను కారు ఉంది, ఇతను నడిచి వెళ్తున్నాడు. అంటే మనసు లెవెల్ పొద్దుకులు నీ డిఫరెన్స్ చూపిస్తూ ఉంటుంది. మనసు లెవెల్ ఇతను ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, నాకు కారు ఉంది. మనసు ఏం చేస్తుందంటే మీకు ఫేవర్గా పనిచేస్తూ ఉంటుంది. మనసు మిమ్మల్ని పొగుడుతుంటాయి. అసలు నీకంటే తక్కువ ఎవడు అంటది మనసు. మన మనసు ఎందుకంటే అది బాగా మనం పొగిడి తినిపించి తొందరగా పంపించేదాకా నిద్రపోదు. మనసు పండు గుద్దేది, నువ్వు తోపు, నువ్వు తురుమి, పక్కింటి వాళ్ళంత వేస్ట్, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి ఆ దానిలో బతుకుతూ ఉంటాం. మనసు లోపల ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు మన తప్పులు మనకు అర్థం అవుద్ది. అది ఇఫాస్నాకి వెళ్తారు చూడు, మన కెమెరా ఏమంటారు, కెమెరాలు సినిమా థియేటర్లో ఇలా లైట్ పడుతుంది తెర మీద, పడ్డప్పుడు తెర మీద జనసులు ఫైటింగ్లు గీటింగ్లు అని చేస్తూ ఉంటుంది. తెర మీద అవతాలో సాంగ్స్ తెలుస్తుంటుంది. అప్పుడు ఆ లైటింగ్ మన మీద వేసుకోవాలి, ఫోకస్. ఈ కెమెరా ఎలా దీపిలో లైట్ పెట్టినప్పుడు, ఓహో నేను 5 గంటలు లేచి ఆసనంకి వెళ్దాం అనుకుంటున్నాను, 7 గంటల్లో కొనుక్కున్నాను, లైటింగ్ మనకు అప్పుడు అర్థం అవుద్ది. 2 ఇడ్లీ తినాలని మనసు చెప్పుద్ది, 3 ఇడ్లీ తినగానే చాలని చెప్పుద్ది. లోపల ఒక మైండ్ చెప్పుద్ది, లేదు చట్నీ భలే ఉంది, దోశ భలే ఉంది, 2 తిన్నాం, 3 తిన్నాం. ఇంకో మనసు ఓర్పులు చేస్తుంది.
అట్లా సూక్ష్మంగా మనం ఆలోచించినప్పుడు లోపల ఒక మనసు మిమ్మల్ని ప్రతి క్షణం మిమ్మల్ని సాక్షిగా చెబుతూ ఉంటది, ఒక 4 ఇడ్లీ సాల్ అయ్యా, నేనేం పని చేస్తున్నాను, కంప్యూటర్కి వెళ్ళి 7 మూడుకి ఆడుతున్నాయి, ఇట్లా మెడ కూడా జరుగుతుంది, చికెన్ బిర్యానీ కావాలి నీకు. రైతు కష్టపడి తిరగేసేసి నెత్తి మీద పోసినప్పుడు ఏమైంది అనొచ్చు, అదుగుద్ది అది. అంటే మనం ఏం చేశాడంటే మా వాళ్ళు అనేవాళ్ళు ఎద్దును చూసి మేతయండి అనేవాళ్ళు మా ఊర్లో. అట్లా ఈ ఎద్దుకి దీనికి ఏం పని చేస్తున్నారు, దీనికి చిన్న సాఫ్ట్వేర్ అన్నావా, ల్యాప్టాప్ ముందు కూర్చున్నావు, పెద్దగా దీనికి అవసరం లేదు, 4 పూటలు అవసరం లేదు దీనికి, మంచి ఫుడ్స్ పెట్టాలి, మంచి ఫుడ్స్ ఏంటి పనే ఉంది దీనికి. అట్లా మనం అయ్యేమని అట్లా సూక్ష్మంగా కొన్ని ఆలోచించుకొని ఈ దాహానికి ఏమి ఇంపార్టెంట్, ఇది మనసు లెవెల్లో నుంచి కొంచెం అది హార్ట్ఫుల్నెస్, హార్ట్ ఆఫ్ లివింగ్ అని మన ఆర్ట్ ఆఫ్ రవిశంకర్ గారు అన్నట్టు, హార్ట్ లోపల కనుక మనం కొంచెంసేపు సూక్ష్మంగా కూర్చుంటే ఓహో ఈ క్షణం అంటే మనకి మేము కూడా చెప్తుంటాం, మ్యాప్ వచ్చింది కదా, రోడ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ వచ్చింది, మా డ్రైవర్ మ్యాప్ పెట్టుకున్నాడు, జనార్దన్ గారు మ్యాప్ పెట్టాడు, ఇక్కడ నుంచి అడ్రస్ పెట్టి మ్యాప్ వచ్చింది, ఎన్ని గంటలకి ఎంతసేపు పడుతుంది, ఇక్కడికి వెళ్ళాలంటే మీకు ఎంతసేపు పడుతుంది, ఒక 1/2 అవర్ పడుతుంది, లెఫ్ట్ వెళ్తే రాంగ్ సార్, రైట్ వెళ్తే సార్, స్ట్రైట్కి వెళ్ళండి మ్యాప్ చూపిస్తుంది, వాయిస్ చెబుతుంది ఇంగ్లీష్లో, ఒక లేడీ వాయిస్ చెబుతుంది, తెలుసు మీ అందరికీ. మనం తయారు చేసిన మ్యాపే లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళి ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇక్కడ ట్రాఫిక్ ఉంది, మొత్తం చెబుతుందా లేదా, ఎంత టెక్నాలజీలో ఉన్నాం. కానీ మనల్ని తయారు చేసిన ఒక భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన కానీ కనెక్ట్ అయితే ఆ ఫ్లెగ్ ఆయనకి ఏంటంటే మనం ఏం చేస్తున్నాడు, ఆ ఫ్లెగ్ భగవంతుడు కనెక్ట్ చేస్తే నాయన నువ్వు కొన్ని రోజులు ఉంటావు, ఏ రోజైనా దేహాన్ని నువ్వు వదులుతావు, ఈ ఉరుకులాట పురులాట కొంచెం ఆపు, లెఫ్ట్ వెళ్తా బ్యాన్ షాప్ బార్కి వెళ్తున్నప్పుడు ఇది రాంగ్ 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 అని చెప్తారు, పెళ్లిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇది రాంగ్ రాంగ్ రాంగ్, మిడ్నైట్ బిర్యానీ రాంగ్ రాంగ్ రాంగ్. మనం ఏం చేస్తామంటే కనెక్టింగ్ నగల మీద కనెక్ట్ చేస్తున్నాము, ఈ నగలు నా మెళ్ళ వేసుకుంటే జనమందరూ నన్ను చూస్తుంటే, లేడీస్ ఈ చీర కట్టుకుంటూ నన్ను చేస్తుంటే ఏం చేసామంటే మనం ప్రపంచాల విషయాలకే కనెక్ట్ చేసి తిండికి కీర్తికి డబ్బుకి పదవికి ఈ పెగ్గు కరెక్ట్ చేసి, ఈ పదవి వస్తే నేను సూపర్, ఇది తింటే సూపర్, ఈ మెడలో బంగారం వేసుకుంటే నేను సూపర్, ఇట్లా ప్రపంచ విషయాలకి ప్లగ్ కనెక్ట్ చేసినప్పుడు ఆలోచనలన్నీ నువ్వు ధ్యానంలో కూర్చున్న ఏం ఆలోచనలు వస్తాయి అంటే ఈ కనెక్టింగ్ ఉంటే దాని ఆలోచనలు వస్తాయి, ఓహో నేను డబ్బులు ఇచ్చినవాడు ఎత్తాడు ఈడ, ఈ బిజినెస్ లాభం వస్తుంది రావచ్చు, ఈ కనెక్టింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఈ పెగ్గు ఇక్కడ పెట్టిన కనెక్టింగ్ ప్రపంచాన్ని కనెక్ట్ పీకి భగవంతుడు కనెక్ట్ చేయండి, అప్పుడు ఆయన చెబుతాడు ఓకే 4 ఇడ్లీ తిని చాలు, మెంగారం మెళ్ళ వేసుకునే అవసరం లేదు, కుక్క కూడా వేస్తారు నీకు వేస్తారు తేడా తెలియదు, చైన్ వేస్తారు కదా కుక్కకి, అట్లా వేసుకునే అవసరం లేదు. అప్పుడు లోపల ఇన్నర్ స్టాయిల్ చెప్పుద్ది, ఓకే నీకు 50 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఉరుకులాట ఆపు, ఇంజిన్ బోరుకొచ్చుద్ది అని చెప్పుద్ది లోపల. కానీ దీనికి మనసు తగిలితే నువ్వు కలర్ వేసుకొని నేనే సూపర్ నేనే అని చెప్పి ఓవర్ అలా జోబులు దూకుంటుంటారు చాలా మంది రోడ్లో కూడా. అంటే మనసు లెవెల్లో ఆలోచించినప్పుడు తప్ప అంటలా నేను. అప్పుడప్పుడు ఆత్మ లెవెల్కి మనం వెళ్ళాలి, అప్పుడు రియాలిటీ మనకు అగబడుద్ది. ఓహో మనం పలాని చోటకి ఎంత దూరం వెళ్ళాలి, నేను పలాని నారపల్లిని అనంతపురం రావాలి, ఎంత సమయం ఉంది, నేను ఎప్పుడు లేవాలి అంటే 1/2 అవర్కి 5 గంటలు రావాలంటే నేను 4:30 వెళ్తే 1/2 అవర్ ఇక్కడ రావాలి. ఈ సమయాన్ని కాల్కులేట్ చేసుకోవాలి. ఓహో నా ఏజ్ ఎంత, మన వయసు ఇప్పుడు ఏంటంటే 100 సంవత్సరాలు మన ఏజీ లేదు, 80 అనుకోండి ఫిక్స్ మ్యాక్సిమం. ఆ పైన ఉంటే పర్లేదు, సేఫ్టీ ఏమంటారు బోనస్ అంటారు, ఏమంటారు దాన్ని, ఓహో 80 అనుకోండి. మేమేం చేస్తున్నాం అంటే 75 ఫిక్స్, ఆ తర్వాత 75 తర్వాత మనం ఏం పెద్ద యూస్ అవుతుంది ఈ బాడీ. 3 జీవితాలు 3 75గా మీరు డిసైడ్ చేసుకోండి. బిఫోర్ 75, ఆఫ్టర్ 75, ఆఫ్టర్ 75, 3 75లే మన జీవితం. బిఫోర్ 75 యంగ్గా ఉంటాం, నెక్స్ట్ 25, బిఫోర్ 25 జాబులు చదువులు హ్యాపీగా ఉంటాం, సెకండ్ 25లో సంసారం బంధం జాబులు ఇళ్ళు ఉంటాము, నెక్స్ట్ 25 చాలా అలర్ట్గా ఉండాలి. అది భగవంతుడికి సంబంధించింది అది. ఆ 75 25
75 ఓటికి మనం యాక్టివ్ ఉన్నాం అనుకోండి, ఆ తర్వాత హ్యాపీగా ఉంటుంది. అట్లాగా మనం ఇది ఆత్మస్థితిలో కొంచెం అప్పుడు మనం జీవిస్తూ ఉండాలి, ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. అందుకని మీరు ఆసనాలు చేయండి. మార్నింగ్ ఒక 10 నిమిషాల్లో మీరు లేచి ఆసనం రాబోయే ముందు ధ్యానంలో కొంచెం కళ్ళు వాష్ చేసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఇలా రాబోయే ముందు ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తారు మీరు? 4:30 ప్లీజ్ ఒక ½ అవర్ మీకు సమయం కొట్టి అలా కళ్ళు కూర్చుకొని థ్యాంక్స్ ప్రకృతికి. అంటే ఆహారంతో దేహం నడుస్తుంది, నీళ్ళతో నడుస్తుంది, గాలితో నడుస్తుంటాం. థ్యాంక్స్ చెప్పాలి. మనం ఎంతో మంది సహాయం చేసి వస్తూ తీసుకుంటున్నాం, వాళ్ళకి థ్యాంక్స్. అలా దేవుడికి థ్యాంక్స్ చెప్పి ఆసనంకి వచ్చారు అనుకోండి, కొంచెం ఆత్మ లెవెల్ని మనం కొంచెం కనెక్ట్ చేసుకున్నట్టు అర్థం. మార్నింగ్ ధ్యానం చేసి ఆసనాసనం చేస్తే, ధ్యానంతో మొదలయ్యే జీవితం ఆసనాలతో కానీ ఫినిష్ చేస్తే అసలు ఆ రోజంతా మీకు ఎనర్జీగా ఉంటుంది. అంటే ధ్యానం మైండ్కి ఉపయోగపడుతుంది, మనసుకి. ఆసనాస్ వచ్చి దేహానికి ఉపయోగపడుతుంది. మార్నింగ్ నీకు 7-8 పైన నువ్వు బండి కానీ మన కానీ ప్రపంచంలో వదిలేయచ్చు దీన్ని. వదిలేసే ఈవినింగ్ వరకు డోంట్ వరీ, సిరాగ కోపపడదు, అంత బండి కూల్గా నడుస్తుంది. కూల్గా అంటే ఏం లేదు, ఈ దేహాన్ని కూల్గా ఉంచాలంటే ఏం లేదు. థ్యాంక్ యూ. 2 క్వశ్చన్స్ అడగండి, సరదాగా మాట్లాడుకొని ఫినిష్ చేద్దాం. మాట్లాడాలంటే మేము అంటే ఆత్మస్థితి ఎలాంటిదంటే, మేము వైజాగ్ అంటే పద్దాన్ని మేము గమనిస్తాం. హోటల్కి వెళ్ళాం, నో హోటల్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్దాం. మేము లోపలికి వెళ్ళి రూమ్లో చేరాలంటే మన ఐడెంటిటీ కార్డు పెట్టాలి, దాంట్లో అడ్వాన్స్ కట్టాలి, ఎన్ని రోజులు ఉంటామని దాని అంతా ఒక రూల్స్ షార్ట్ మీద రాయాలి. ఇచ్చిన తర్వాత వాడు కార్డు ఇచ్చాడు. కార్డు ఇచ్చిన తర్వాత ఈ కార్డు మట్టుగా దాంట్లో పెడితేనే మనం 5th ఫ్లోర్కి వెళ్తాం. అంటే మనం 5th ఫ్లోర్కి వెళ్ళి మన రూల్ ఉండాలంటే ఎన్ని పర్ఫార్మెన్స్ చేయాలి. మనం ఇక్కడ కార్డు పెట్టాలి, మన ఐడెంటిటీ కార్డు వేయాలి, డబ్బులు కట్టాలి, అన్ని కడితే అప్పుడు కార్డు ఇచ్చి దాంట్లో పెడితే లిఫ్ట్ 5th ఫ్లోర్ తీసుకొని మన రూమ్కి వెళ్తున్నాం. అప్పుడు కిందకి దిగేటప్పుడు ఏమైనా పెట్టాలని అడిగాను. వాళ్ళు అన్నారు కిందకి వచ్చేటప్పుడు ఏమన్నాడు, జీ నొక్కితే చాలు, ఏ కంప్లైంట్ అక్కర్లేదని. భగవంతుడి స్థితి కూడా అది. ఇది నువ్వు ప్రపంచం ఎదగాలంటే ఇన్ని కావాలి, కానీ భగవంతుడు వెళ్ళాలంటే జీ గాడ్ అనే జీ నొక్కండి. అసలు అంతే. భగవంతుడి దగ్గరికి వెళ్తాను ఏ డబ్బులు అక్కర్లేదు, ఏ రికమెండేషన్ అక్కర్లేదు, ఏ ఐడెంటిటీ కార్డు అక్కర్లేదు. శరణాగతి భావం. నేను చూడటానికి, మాట్లాడటానికి, నేను పుట్టడానికి, నా ఇష్టానికి పుట్టలా నాన్న తండ్రి, నీ ఇష్టానికి భూమి మీద తెచ్చారు, నువ్వు ఏం వాడతావో, నువ్వు ఏం చేస్తావు అని చాలా కూర్చోండి. అది ఆత్మసిద్ధి. ఏం పైసలు అక్కర్లేదు. అడగండి, వెరీ క్వశ్చన్ సరదాగా మాట్లాడుతున్నాం. 2 నిమిషాలు మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడదాం. ఈ 2 క్వశ్చన్స్ అడగండి, లాస్ట్లో మాట్లాడతాం. క్వశ్చన్ సరదాగా మాట్లాడుకొని చేయొచ్చు. అంటే 2 ముందు చేయొచ్చు, తర్వాత చేస్తాం. మేము ముందు చేస్తాము, ఎందుకంటే మాకు ఆసనాలు చేసుకొని స్నానం చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. అంటే ముందు ఎందుకు చేయమన్నాం అంటే, మన మనసుకి ఏంటంటే నీకు 7-6 గంటలు 6:30 గంట 8 గంటలు ఫినిష్ చేస్తావు గురుగారు. 6:30 ఫినిషింగ్ ఏమో 6:30 అనేటప్పటికే మీ మనసు ఏమవుతుంది, బయట వస్తుంది. ఆఫీస్ టైం ఏమైంది, కాఫీ జామ ఉద్యామం, ఓ పిల్లడు ఆమె ఇంట్లో ధ్యానం కుదరదు, పూరి చేయమన్నాను, ఆమె ఇడ్లీ చేసి ఉంటుందా, చేసి ఉండదా, కరెక్టా కదా? మైండ్ సెట్ ఏమవుతుందంటే బయట ప్రపంచానికి కనెక్ట్ అయిపోతాం. అప్పుడు స్టార్టింగ్ లేసాం అనుకోండి, కొంచెం కనెక్ట్ తక్కువ ఉంటుంది. అందుకని టెక్నిక్ తప్ప వేరే చేసాం కదా, ఇప్పుడేం చేయొచ్చు. అసలు ఫినిషింగ్ చేస్తేనే చాలా మంచిది. కానీ మన ఈ ప్రపంచ విషయాలు ఉరుకులాటలు అన్ని గ్యాప్ వస్తాయే, సంసారంలో ఉన్నాం కదా మనం, కొంచెం మార్చుకున్నాం అంతే, వేరే ఉద్దేశం ఏం కాదు. ఇది చెప్పేది. ఇంకో అడగండి గుర్తమ్ముడు, వెనక్కి వచ్చి. అంటే ధ్యానం ముందు చేస్తే మంచిది. ఇంకా ఎక్సైజా ఓకే, దాన్ని జోక్ అంటాను ఏమనుకోవద్దు. రోజు 3 పూటలు తినడానికి కుదురుతుందా నీకు? కుదురుతుంది కదా. అంటే ఎవరన్నా నిన్ను ఏమంటే నాకు అన్నం తింటాం కుదరలేదండి, టిఫిన్ కుదరలేదండి, నైట్ డిన్నర్ కుదరలేదు ఎవరన్నా అంటున్నారా? అంటే దానికి ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. అంటే ఈ ధ్యానం కుదరలేదంటే అది ఇంపార్టెంట్ కాదంటే నీకు అర్థమైంది. జోక్ అంటున్నా తమ్ముడు, అర్థమైందా?
ఏది మనకి ఇంపార్టెంట్ అంటే దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ధ్యానం, ఇది చేస్తే మంచిది, ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదని దాన్ని మనసు లోపల దానికి చెప్పాలి. మనసుకి లేకపోతే అది ఊరుకోదు. కాదు తమ్ముడు, అంతేగాని అమ్మా ఇంకోటి ఏంటంటే ఒకరోజు మిస్ అయినందాల నష్టమేం కాదు. కుడి ఎడమైతే పొరపాటు లేదు ఓడిపల్లి అంటారు కదా. ఒకరోజు 2 రోజులు చేయకుండా ఉన్న తప్పు కాదా అని అదే షాక్ తీసుకొని ఎగ్గొడతా చూడు, అది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. గురుగారు మాట్లాడతారు మీరు. ఇంకా తమ్ముడు ఇంకేంటి క్వశ్చన్స్ సరదాగా మా సినిమా విషయాలు కానీ నిన్న బంగారాలు మీరు అడగండి. మై డాటర్స్, మీ డాక్టర్సా మేము రప్పించుకోవడం మధ్య మధ్యలో ఫోన్ చేసి మాకు అర్థం అవుతుంది అంటే మీ మీద అంత ప్రేమ ఉండాలి. ఈరోజు కృష్ణాష్టమి కదా, చక్కగా పడుకునే సమయం లేపే పాపం. థ్యాంక్ యూ బంగారం. మీ తండ్రి మీ మీద అంత ప్రేమతో చూస్తున్నాడు, ఆయన తాపత్రం చూస్తున్నాడు. మధ్య మీద ఫోన్లో వస్తుంది. కరెక్టా కదా? అది తండ్రికి ఉన్న ప్రేమ. అదే ఈ తండ్రి ఈ పిల్లల మీద ప్రేమ ఎంత ప్రేమలో ఉన్నాడో అలాగే చిన్న తండ్రి అంత ప్రేమగా ఉన్నాడు. మనమనే ఉన్నాడు. వీళ్ళు లేచి కొద్దిగా ఎక్సైజ్ చేయాలని, ఇప్పుడు నువ్వు ఎంత ఆపదపడుతున్నా పిల్లలు బంగారాలు ఎక్సైజ్ చేయాలని. అలాగే మనం సృష్టించిన ఒక తండ్రి ఉన్నాడే, ఆయన పిల్లలు ఎక్సైజ్ చేయాలి, వాడు ఆరోగ్యంగా ఉండాలి, నేను ఎవరో తెలుసుకోవాలి వాడు అని ఆయన తాపాత్రను పడుతుంటా. కానీ ఆయన మర్చిపోతామే. ఆయన తప్ప అందరూ గుర్తుపెట్టుకుంటాం. అర్థమైందా? పక్కింటి వాళ్ళని వీళ్ళన్నీ గుర్తుపెట్టుకుంటాం, ఆయన గుర్తుపెట్టుకోమని. తమ్ముడు అడగని క్వశ్చన్స్ సరదాగా మాట. అంటే ఇప్పుడు అడిగిన మనిషి అన్ని కరెక్ట్ కడతారా? అడగతాడు, నవ్వుకో, సరదాగా మాట్లాడుతున్నా. సినిమాలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇంతకు ముందు అంత బిజీగా లేము, తగ్గింది కొంచెం. ఇది బెటర్ కానీ అది ఎక్కువ మేము చెప్పట్లేదు. నేను అనేది తగ్గించాము, అందుకని అది అందుకని మా విషయాలు కొంచెం తగ్గించాము. సరే తినేదాని గురించి అడిగేది చెబుతున్నాం. మా యాక్టివిటీ చెబుతాం. మేము 3కి లెగుస్తాం అనమాట. 3 గంటలు లెగుస్తాం. 1 లీటర్ నీళ్లు తాగుతాం. మంత సత్యనగర్ ఆశ్రమంలో నీళ్లు. అంటే లెగవటం 3 గంటలు కాదు, పడుకోవటం అడగాలి ముందు. పడుకోవటం 2 గంటలు పడుకుని 3 గంటలు కాదు, 7:30కి ఇలా 8 మేము పడుకునే టైం 8. 6 గంటలకి సెల్లు మా సెల్లు స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అది మీ అందరికీ ఏదో అనుకోవద్దు. అంటే భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఈవినింగ్ 6 సెల్ ఆఫ్ చేసుకుంటాం. తర్వాత 8కి మ్యాక్సిమం పడుకుంటాం. ఇంట్లో ఉంటే ఒక ½ అవర్ అటు ఇటు, బయట అంటే 8కి పడుకుంటాం. ఇంట్లో ఉంటే మా భార్య గారు అంటే నేను డస్ట్బిన్ గా ఊహించుకుంటాం. బయట నుంచి షూటింగ్ చేసినామంటే మా భార్య గారు ఆలోచనలన్నీ ఈ డస్ట్బిన్ లో కొనేసింది. వినాలి కదా మరి, భార్యకి తాలిపెట్టి కట్టండి వినాలి కదా. ఆ డస్ట్బిన్ వేసినట్టు ఆ చెప్పు కొడతాం. ఇదేంటి నువ్వు నన్ను మాట్లాడలేదు, ఇందులో మారిపోయి ఇరమంటే అవునా అది మారుతాను నేను సహజంగా అంటాం. అట్లా 8కి పడుకుంటాం. వెళ్ళి మనం 3కి లెగుస్తాం. 1 లీటర్ నీళ్లు తాగుతాం. నీళ్లు తాగినప్పుడు కొంచెం కూల్గా మైండ్ బాడీ మీద పెట్టి బాత్రూమ్కి వెళ్ళబోయి చిన్న మూమెంట్ తోటి నేను బాత్రూమ్కి వెళ్తానని చెప్పాలి మనసు దేహానికి కొంచెం రిలాక్స్ గా. అప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, దేహం ఏమనుకుంటుంది. ఇప్పుడు ఎంతమంది ఏం చేసినాం అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చెంబు తీసుకొని విలేజెస్ లో నడిచి కొంచెం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెళ్తున్నప్పుడు చెంబు ఒట్టుకోగానే మనసు దేహం అనుకుంటే ఇటు బాత్రూమ్కి వెళ్తానని చెప్పుద్ది దేహం. నరవతాన్ని యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? సెల్ ఫోన్ లో ఉంటాం. దానికి టైం ఎక్కడ ఇస్తున్నాము? అట్లాగే మనం వాటర్ తాగిన తర్వాత నేను బాత్రూమ్కి వెళ్తున్నాను అది 2 నిమిషాలు నడుస్తూ బాడీ చిన్న ఫ్రీ ఎక్సైజ్ చిన్న మూవ్మెంట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఓహో వీడేదో ట్రై చేస్తున్నాడు బాత్రూమ్ కోసం అని చెప్పి అది తెలుసు, అన్ని యాక్టివ్ అవుతాయి. బయటికి పంపించాలి కదా, వేస్ట్. అట్లా మనం మాట్లాడాలి. అప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చి తర్వాత రిలాక్స్గా స్నానం చేయము. అప్పుడు ధ్యానంలో కూర్చొని ఇట్లా 1 అవర్ 3కి లెగిస్తే ఒక 1/2 గంట అట్లా కూర్చొని లోక కళ్యాణం గురించి అంతా మాట్లాడడానికి కూర్చొని తర్వాత 4:45 5కి లెగుస్తాం ధ్యానంలో నుంచి. 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఇలాంటి ఎక్సర్సైజ్. లేదంటే ఎక్సర్సైజ్ కుదిరినప్పుడు వాకింగ్. ఇప్పుడు రోజు ఎక్సర్సైజ్ చేయం, వాకింగ్ చేస్తాం అన్నమాట. పొద్దున్నే జీడిపప్పు బాదం నానేసి బొప్పాయి
తింటాం అనమాట. ఇడ్లీ పూరి దోశలు అనేది కొంచెం ఆయిల్లో అలా ఏతేస్తుంటాయి కదా, ఏత పూరి ఆయిల్ చూసి ఉంటారు, పూరి ఇలా ఏత తేలుతూ ఉంటుంది, బోండాలు అలా జిగుజిగు వస్తే అక్కడ గుడుగుడు అన్నప్పుడు ఇక్కడ కూడా గుడుగుడు కూడా అందాది, దానికి కూడా గుడుగుడు 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 ఇక్కడ కూడా గుడుగుడు 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 అన్నది కడుపులో. అందుకని అవి కొంచెం తినం పొద్దున్నే. మీరు తినొద్దాను కదా, మీరు తినొద్దానుగా చెబుతున్నా. కొంచెం తినబోయే ముందు మంచి ఫుడ్ ఏదైనా కొంచెం దానిలో వేయండి, ఫ్రూట్స్ వేయండి, అట్లా తింటాం. కొబ్బరి బెల్లం తింటాం. తర్వాత మా ఇంటికాడ ఉంటే ఒకరోజు పెరుగు, ఒకరోజు బూడిద జ్యూస్ తాగుతాం. బూడిద జ్యూస్ అది మనకి అంటే పాస పోసే విషయంలో క్లీనింగ్ చాలా మంచిది. ఎప్పుడైనా వారానికి ఒక మాలు మీరు తాగడం మంచిది. తర్వాత బీట్రూట్, యాపిల్, అది అంటగా ఏబీసీ జ్యూస్ ఉడిస్తుంది కదా, అమ్మాయిలకు తెలుసు ఏబీసీ ఏమంటారు, మేబీ జ్యూస్ కదా అన్నది ఏదో అంటారు. బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది. యాపిల్, ఆ 3 కలిపి ఒక జ్యూస్ తీసుకుంటాం. అంటే రోజు కాకుండా 1 days. సొరకాయ, పుదీనా, కరివేపాకు, సొరకాయ చాలా కష్టంగా ఉంటుంది, కషాయం ఉంటుంది, అది తాగుతాము ఉన్నప్పుడు. మాకు ఇప్పుడు మేము ఇక్కడ వచ్చాం కాబట్టి మా ఇంటి దగ్గర ఉంటే అవన్నీ మా ఇంట్లో ఈవినింగ్ రెడీ చేసుకొని తాగుతాం. లేదంటే కొంచెం వేడి నీళ్ళలో కొంచెం పౌడర్స్ అన్ని మా ఇంట్లో మా ఆవిడ ఏం చేస్తుందంటే పసుపు అన్ని నవధాన్యాలు ఉన్నా జీలకర్ర, పసుపు పొడి చేస్తుంది. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నాలుగు వేసుకొని ఈ కుదరినప్పుడు పసుపు వేసి తాగుతాం అనమాట. ఒక గ్లాస్ తాగి తర్వాత మధ్యాహ్నం కినో రైస్, వైట్ రైస్ తిని చాలా అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు తింటాం అనమాట. కినో రైస్ కానీ చిరుధాన్యాల రైస్ తింటాం. ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాం. ఈవినింగ్ కుదిరితే మళ్ళీ 1 hour ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తాం. ఆకుకూర బట్టి కంపల్సరీ ఆకుకూర ఇంట్లో మీ భార్యలకు చెప్పండి, ఆకుకూరలు కంపల్సరీగా ఉండాలి. మీరు ఏ కూరలు చేస్తారో లేదా కానీ నాకు ఆర్డర్ లేకుండా కానీ ఆకుకూర చేయమని ఆర్డర్ ఇవ్వండి. ఇది మా దినసరి కార్యక్రమం. ఆకుకూర అనేది బాడీని మన మోషన్ క్రియ అవడానికి అద్భుతమైన పని చేస్తుంది అనమాట. ఏది ఎనీ తోటకూర, ఏది పచ్చల కూర, ఏది ఎనీ చేసుకొని ఇది మా దినసరి కార్యక్రమం. అది మార్నింగ్, ఈవినింగ్ తీసుకోవద్దు, మార్నింగ్ తీసుకోండి, మధ్యాహ్నానికి. గుడ్. ఇంకా ఓకేనా, మా దినసరి కార్యక్రమం ఇది. షూటింగ్ వెళ్తాం, షూటింగ్ లేదంటే మేము ఆశ్రమంకి అక్కడికి వెళ్తాము. ఎక్కువగా మనుషుల మధ్యలో నుంచి కొంచెం దూరంగా పక్షులు, జీవరాశులు, ఫారెస్ట్లో ఎక్కువ నడుస్తాం అనమాట సమయం దొరికినప్పుడు. ఎందుకంటే మేము పొద్దున లేచిన కాడ నుంచి షూటింగ్లో ఒక 300-400 మంది తోటి వర్క్ చేయాలి. మనుషుల మొక్కలు, బాడీ లాంగ్వేజ్ కూడా గురి దొరికినప్పుడు ఏమన్నా బయటికి మేము ల్యాండ్ దగ్గరికి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్లో నడుస్తున్నప్పుడు ఏంటంటే మనం ఏంటంటే రోడ్లు నడిచినప్పుడు మనుషులు చూస్తున్నాం కదా, ఫారెస్ట్ నడుస్తున్నప్పుడు చెట్లన్నీ నన్ను చూస్తున్నాయి, పక్షులన్నీ నన్నే చూస్తున్నాయి, ఆకాశం మొత్తాన్ని నేను అడుగుతున్నాను, సూర్యుడు నన్ను చూస్తుంది అని బాగుంటుంటాడు. ఎలా కిక్ కూడా చూడండి, సూర్యుడు నేను చూస్తుంటే చంద్రుడు నేను చూస్తున్నాను చూడండి. మనం అట్లా ఏంటి ఇప్పుడు పార్క్ పని చేసినప్పుడు చేయండి అన్న ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఆ చెట్లు అలా గాలి ఊగుతూ అలా వెల్కమ్ చూగుతుంటాయి, ఇట్లా ఊగుతుంటే ఇక గాలికి అట్లా ప్రకృతిలో నడుస్తున్నప్పుడు ఇది ప్రకృతిని ప్రేమించాలన్న మనం. అప్పుడప్పుడు మనుషుల ప్రేమలో మనం చిక్కుకొని పోయి ప్రకృతిని దూరం చేసుకున్నాం అనమాట. ఈ మనుషుల ప్రేమ అనేది అనిత్యం క్షణికం అంటుంటారు. మేము ఒకరోజు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలి. నేను ఒకరోజు చంద్రుడికి బయట మేము ఫిలిం చెట్లు కూర్చున్నప్పుడు మూన్ చూసి ధ్యానం చేస్తాం. అప్పుడప్పుడు ఈవినింగ్ అంటే సమ్ టైం చేస్తున్నప్పుడు ఒకరోజు ధ్యానం చేస్తామంటే చంద్రుడు రాలే, ఈరోజు చంద్రుడు రాలేదే అని నేను ధ్యానం ధ్యానం చేస్తే పడుకున్నాక అంటే కొంచెం లేట్గా వస్తుంది కదా, కొంచెం 9కి 10కి అట్లా వస్తుంది, ఒక మళ్ళీ 8కి వచ్చి 7కి వచ్చి అంటే పౌర్ణమిని బట్టి వస్తుంది కదా. ఒకరోజు చంద్రుడు చూడకుండా పడుకున్నానంటే ఫీల్ అయ్యారు. పడుకున్న తర్వాత నాకు నైట్ ఒక 11 గంటలకు అట్లా మెలుకు వచ్చి నన్ను కళ్ళు తెరిచి చూడమంటుంది లోపల నుంచి, కిటికీలో నుంచి. ఎందుకు కళ్ళు తెరిచి అలా చీస్తే కరెక్ట్గా నా కిటికీ ఎదురుగా చంద్రుడు ఆడ అగపడుతున్నాడు. అదే నిందాక చూసాను, ట్రై చేసావు కదా నా బిడ్డ, చూడలేదు చూడని చెబుతుంది. నా ఒళ్ళు పులకరించింది గురుగారు. అట్లా అంటే నేచర్స్ మనం కానీ కనెక్ట్ అయిపోతే ఆ చంద్రుడు వచ్చి నాకు ఆ చంద్రుడు ప్రకృతి కూడా సహకరించింది. అంటే చంద్రుడు నా మీద పడి నన్ను నిద్ర మెలుగు చేసి నన్ను చూడమని చెప్పి అలా చూస్తే అలా అన్నం ఫ్రెష్గా ఉంటే హృదయం కాదంచింది. మన నేచర్ తోటి కానీ మనం ఏమైతే అట్లాంటి ప్రకృతి అంతా ఈ మనుషుల మధ్యలో మనుషులు పొగడింతలకి మనుషులు భావాలకు కొంచెం దూరంగా ఉండి అప్పుడప్పుడు మన జాబుల కోసం మనం దినచర్య కార్యక్రమం కోసం తప్పు లేదు, సమయం దొరికినప్పుడు కొంచెం అట్లా మీ టెర్రస్ మీదకి వెళ్ళి
అలా ఏమి అవసరం లేదు. అలా ప్రకృతిని అలా చూస్తూ ఆ మేఘాలు ఆ పక్షులు పావురాడు పైన కూర్చున్నాయి. మనుషులు మనం చూసినప్పుడు సైకాలజీ మన మెంటల్గా మైండ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఆ పక్షి చూసామనుకో మైండ్ పనిచేయదుగా. మనకంటే మనిషితోటే ప్రాబ్లం మనిషితోటే కదా ప్రాబ్లమ్స్. ప్రకృతిని తెలుసుకోవాలన్నమాట. అది చూస్తాం అనమాట. మేము చేసే పని. ఓకే, థ్యాంక్ యూ. గుడ్. గురుగారు ఏదో మాట్లాడుతున్నారు. రండి గురుగారు. కౌలని రాము నేను లక్ష్మణ్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు.